శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం 1వ పాదము ద్వారా కన్యారాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం 5 గంటలకు ప్రవేశిస్తున్నాడు. అదే ఆదివారం రోజు. ఈ రకంగా మే 18 సాయంత్రం 5 గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు అనగా 1.5 సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. శని భగవానుడు ఎలాగైతే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో, గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడో, ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే 18 నుంచి 18 నెలలు అనగా 1.5 సంవత్సర కాలం రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు. సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం, భయంకర రూపం, నల్లని శరీరం, వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం, వన సంచారం, అతిధైర్యం, సాహసం, పదవి వ్యామోహం, జూదం, గ్యాంబ్లింగు, దురాశ, అత్యాశ, అన్య భాషాభిమానం, అన్య దేశాభిమానం, బలాత్కారం, భ్రష్టత్వం, దొంగబుద్ధి, గొడవలు, కలహాలు, యుద్ధాలు, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం, లేక పదవే ప్రధానంగా భావించడం, కుల మతాలను వ్యతిరేకించడం, సంస్కృతి సంప్రదాయాలను త్యజించడం, ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహువుకు ఉంటాయి. గంగా స్నానం, పితృతర్పణాలు, మరణాలు, శ్మశాన భూములు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం, మంత్రజపం, అనుష్ఠానం, వేదాంతం, దైవజ్ఞానం, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, పూజలు, తీర్థయాత్రలు, భిక్షాటన, తంత్ర విద్యలు, సన్యాసం, దేశాటన, తీర్థయాత్రలు, సంసారానికి దూరంగా ఉండడం, నపుంసక లక్షణాలు, సన్యాస లక్షణాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు. మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో 18 నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువు అయితే, తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా, ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. మరి 12 రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుంది? కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి 2025 మే 18వ తారీఖు నుండి రాహుకేతువులు మారుతున్నారు.
రాహు మే 18 సాయంత్రం 5 గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి 1.5 సంవత్సర కాలం తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు మే 18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు. అక్కడి నుంచి 18 నెలల పాటు ఆయన సింహరాశిలోని ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి ఈ రాహుకేతువులు ఎటువంటి ఫలితాలను అందిస్తారు? సహజంగా మనం ఈ రాహుకేతువుని ఛాయాగ్రహాలను చెప్పినప్పటికీ అది సామాజిక పరమైనటువంటి దేశకాల పరిస్థితులకే వర్తిస్తుంది, వ్యక్తిగత జాతకానికి వర్తించదు అని కొంతమంది పెద్దలు జ్యోతిష పండితులు చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకంలో వాటి యొక్క ప్రస్తావన, వాటి యొక్క ప్రాముఖ్యత అధికంగానే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ కన్యారాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం షష్ఠమ భావ సంచారం అయింది. అనగా 6వ భావంలో రాహు సంచారం వీరికి 100% సుఫలితాలను అందిస్తుంది. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు మంచి అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు, శుభఫలితాలని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు సంబంధించిన పరీక్షలు ఏమైనా ఉంటే అందులో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగ సంబంధించిన పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులై అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా నిర్వర్తించాలంటే ఎగుమతి దిగుమతులు సంబంధించిన వ్యాపారాలు కానీ, విదేశాలకు సంబంధించిన కంపెనీల ప్రాజెక్టులు కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా మీరు ఈ రాహు 6వ ఇంట్లో సంచరించడం వల్ల కన్యా రాశి వారికి 100కు 100% శుభలితాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా నూతన అవకాశాలని, నూతన ఆదాయాన్ని, నూతన వ్యాపారాలని మీరు ప్రారంభించి విజయం సాధించేటువంటి పరిస్థితి ఈ 18 నెలల కాలం పాటు ఉంటుంది. అయితే కేతువు మాత్రం 12వ ఇంట సంచరిస్తున్నాడు, వ్యయములో సంచరిస్తున్నాడు. సింహరాశిలో కేతు సంచారం కన్యారాశి వారికి అది వ్యయభావం అయింది, 12వ భావం అయింది. ఈ కారణం చేత దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, అనవసరమైనటువంటి వాటికి కాలాన్ని, ధనాన్ని వెచ్చించడం, అనవసరమైన సలహాలు ఇచ్చి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితిని మీరు కొని తెచ్చుకుంటారు. కేవలం భగవంతుని ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మాత్రం మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేయాలనుకున్న వారు ఈ సమయంలో చేసి అటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకోవచ్చు. కొన్ని పూజాది కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ చేయాలనుకునే వారికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. నిత్య ఆరాధన చేస్తూ ఈ కన్యారాశి వారు నిత్య దైవారాధన చేస్తూ సత్సాంగత్యంతో మంచి ఫలితాలు ఏమైనా పొందాలనుకుంటే అటువంటి వాటిని నిరాడంబరంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. భౌతికమైనటువంటి విషయాల్లో మాత్రం మీరు పూర్తిగా వ్యతిరేక ఫలితాలని ఈ వేయుభావంలో కేతు సంచారం వల్ల కన్యారాశి వారు అనుభవించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత జన్మరాశిలో కన్యారాశికి వ్యయభావములో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఆ కేతువు యొక్క దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతికి ధూప దీప నైవేద్యాలతో ప్రతిరోజు పూజించండి. ఉలవలను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ కన్యారాశి వారు ఈ రాహుకేతు మార్పు వల్ల రాహువు అనుకూలతను, సంతోషాన్ని, అభివృద్ధిని అందుకుంటూ కేతువు 12వ భావంలో ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ చెప్పిన పరిహారాన్ని నిర్వర్తించుకోవడం వల్ల ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు.